భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాటరీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలాగే కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ కానటువంటి ఇంటి స్థలాలు కూడా క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వాళ్ళకి రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ చేయని వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, దాంతో పాటు ఆల్రెడీ అంటే ఇల్లు కట్టుకున్నట్టే ఇప్పుడు ఈ గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ అది వాళ్ళు 2020 వరకు పెంచారు. ఇప్పటి వరకు కూడా ఎవరెవరు ఇల్లు పట్టాలుండి ఇల్లు వేసుకుని పట్టాలు రాలేదో వాళ్ళందరికి కూడా అబ్బాయిలు పేదవాడు ఎక్కడ ఇల్లు వేసుకున్నా దానికి పట్టా ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, పట్టా ఇవ్వడంతో పాటు ఇక్కడ ఆ ఇళ్లకి గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తామన్నారు. 3 లక్షల బదులు 5 లక్షలు ఇచ్చి